స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్ఠుడా దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్ఠుడా దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా నిన్న నేడు మారని ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీకు ఆరాధన స్వామి అయా అబ్రహాము ఇస్సాకు ఇచ్చిన ఆరాధన నీకే యేసయ్యా రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన రాజా చంపబడిన స్టెఫను వలె ఆరాధన అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా 10,000లోనా అతి సుందరుడా నీకే ఆరాధనా ఇహ పరములోనా ఆకాంక్షణీయుడా నీకు సాటెవ్వరు 10,000లోనా అతి సుందరుడా నీకే ఆరాధనా ఇహ పరములోనా ఆకాంక్షణీయుడా నీకు సాటెవ్వరు నిన్న నేడు మారని ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా దానియేలు సింహపు బోరులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన సింహపు బోరులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి
స్తుతి ఆరాధనా. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధనా, స్తుతి ఆరాధనా, 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 ఆరాధనా, స్తుతి ఆరాధనా. మొదటి దినవృత్తాంతం 17వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. నా జనులైన ఇశ్రాయేలుల కొరకు ఒక స్థలాన్ని ఏర్పరిచి వారిని నేను చేస్తాను, నాటుదును, వారు తిరుగులాడక తమ స్థానమందు కాపురముందురు. ఇశ్రాయేలుల యొక్క ప్రజలు ఎక్కడ కానీ వారు తిరుగులాడకుండా, వారు ఎక్కడ కానీ సంచారము చేయకుండా వారు ఒక స్థలములో ఉండునట్లు నేను వారిని ఏం చేస్తానంటున్నా, నాటుదును. నాటబడేది చెట్టే. ఇశ్రాయేలు యొక్క ప్రజలను దేవుడుగా చెట్టులాగా ఓ స్థలములో నాటాడు. ఒక స్థలములో నాటబడిన చెట్టు బ్రతుకుతుంది, ఎదుగుతుంది, ఫలమిస్తుంది. అదేవిధంగా యెషయాలో అంటాడు కదా, ఏమంటాడు తెలుసా? యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడును. నేను లోకములు తిరుగుతూ ఉంటే, నువ్వు లోకములు తిరుగుతూ ఉంటివి. అలా తిరుగుటను బట్టి నువ్వు ఫలించలేవు, నేను ఫలించలేను. దేవుడు మనలో ఫలమును చూసేవాడుగా ఉంటున్నాడు కాబట్టి లోకములో తిరుగుతూ ఉన్నటువంటి నిన్నైనా మరి నన్నైనా ఆయన నాటాడు. ఎక్కడ నాటాడు అంటే ఆయన ప్రాణము పెట్టి సంపాదించిన సంఘములో నిన్ను నన్ను దేవుడు ఒక చెట్టుగా దేవుడు నాటేశాడు. సంఘములో నీవు నాటబడిన ఒక చెట్టు నీవు. మనకు ఆయన యజమాని. ఆయన మనలో కూడా ఏం చూస్తున్నాడు? ఫలమును చూస్తున్నాడు. మనం ఫలించాలి. ఫలించిన దాన్ని సంపూర్ణము అంటాం. చిగురు, తర్వాత పూత, పిందె, కాయ, పండు. దానికి ఇంకో దశ ఉందా? లేదు. అది పండింది అంటే దాన్ని సంపూర్ణం. సంపూర్ణం. ఈ రోజున దేవుని చేత సంఘములో ఒక చెట్టుగా నాటబడిన నీవు ఫలించాలి అంటే ఒక సంపూర్ణత కలిగి ఉండాలని దాని అర్థం. ఎందులో? భక్తిలో, ఆత్మీయతలో, పరిశుద్ధతలో, యథార్థతలో, నీతిలో, దైవత్వానికి సంబంధించిన గుణములు అన్నవి ఏవైతే ఉన్నాయో వాటిలో మనం పరిపూర్ణులు కావాలి. నువ్వు పరిపూర్ణురాలు, నువ్వు పరిపూర్ణుడు అయిన తర్వాత నువ్వు ఫలించిన వ్యక్తివి. నువ్వు ఫలించి ఉంటే సంఘంలో దాని వలన
లాభం ఏంటి తెలుసా? పరమగీత 4వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. నా ఉద్యాన వనము మీద విసరుడి, దాని పరిమళములు వ్యాపింపచేయుడి. ఈ మాట మీరు వినాలి. నా ప్రియుడు తన ఉద్యాన వనమునకు వేంచెయ్యునుగాక, తనకిష్టమైన ఫలములు. చూడండి, తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక. బైబిల్ చెబుచున్నది, నా ప్రియుడు ఉద్యానవనమునకు వేంచేస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ఆ ఉద్యానవనములో ఆయనకిష్టమైన ఫలములు ఉంటున్నాయి. ఉద్యానవనము అంటే ఇది గ్రాంథిక పదం. వనము గ్రాంథిక పదం, వాడుక భాషలో తోట. ఇక్కడ ఉద్యానవనం అనేది తోట. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వస్తున్నాడు, తనకిష్టమైన ఫలాలు కావాలి అని. ఇప్పుడు ఉద్యానవనమనేటువంటిది దేనికి పోల్చబడ్డది అంటే సంఘానికి పోల్చబడగలిగారు. ఇది ఒక ఉద్యానవనం. ఇది ఒక తోట. దేవుడు నిన్ను నన్ను ఒక చెట్టుగా ఇక్కడ నాటేశాడు. నాటబడిన నీవు ఇక్కడ ఫలించిన దానివైతే దేవుడు అంటున్నాడు, నాకిష్టమైనటువంటి ఫలముల కోసం నేను ఉద్యానవనానికి వేంచేస్తాను అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడలో ఆయన సంఘం దగ్గరికి వేంచేస్తాడు. ఆయన సంఘం దగ్గరికి వస్తాడు. సంఘం దగ్గరికి వచ్చిన తర్వాత సంఘములో దేవుని చేత నాటబడిన వారు ఎవరైతే ఉండి ఆత్మీయంగా ఫలించి ఒక సంపూర్ణతలో ఉంటారో అలాంటి వారిని దేవుడు తీసుకుని పరలోకము అని చెప్పబడే కొట్లకు దేవుడు తీసుకెళ్ళిపోతాడు. ఒక వ్యవసాయదారుడు భూమి మీద పండించిన పంటనంతా కొట్లలో పెట్టగలుగుతాడు. మనకు పరలోకం ఒక కొట్టు, సంఘం ఒక తోట. ఆయన ద్వారా నువ్వు నాటబడిన చెట్టు. వాక్యము ద్వారా నువ్వు బ్రతికి ఉన్నావు, వాక్యము ద్వారా ఎదుగుతున్నావు, వాక్యము ద్వారా ఆత్మీయతలో ఫలిస్తున్నావు. ఈ అనుభవంతోనే నీ జీవితం సాగిపోతే ఈ ఉద్యానవనం అన్న సంఘానికి ప్రియుడైన యేసుక్రీస్తు వచ్చి ఆయనకిష్టమైన ఫలమైన నిన్ను దేవుడు తీసుకుని పరలోకానికి వెళ్ళిపోతాడు. ఇది సత్యం. అందుకే సంఘ వ్యవస్థలో 2026వ సంవత్సరానికి మొదటి నెల 4వ దినములోనికి నేను ప్రవేశపెట్టిన దేవుడు ఈ సంవత్సరాన్ని నీకు ఇచ్చాడు అంటే ఆయన కోరుకున్నంత ఫలము నీలో లేదు కాబట్టే ఆయన కోరుకున్నంత ఫలం నీలో చూడాలి అని ఆ ఫలము కోసము దేవుడు నీకు ఇచ్చిన సంవత్సరం ఈ సంవత్సరం. తోటమాలి అడగలేదా? చెట్టు యజమానుని నరకద్దయ్యా, గొడ్డలి తీర్పును సూచిస్తుంది. గొడ్డలి తీర్పు ఫలించని ప్రతి వ్యక్తికి ఒక తీర్పు ఉంటుంది. ఎందుకు గొడ్డలి చూపించాడు? గొడ్డలతో నరికాయి. గొడ్డలితో నరికితే చెట్టు ఏమవుతుందో తెలుసా? ఎండిపోతుంది. తర్వాత ఏమవుతుంది? సూర్యరశ్మి చేత ఎండిపోతుంది. ఆ తర్వాత ఏమవుతుంది? అగ్నిలో వేస్తారు, అది కాలి బూడిదైపోతుంది. ఆ తర్వాత గాలి వీస్తుంది, దాని గమ్యం ఎక్కడో దానికి తెలియదు. ఒక గొడ్డలి ఒక చెట్టు మీద పడగలిగితే దాని పర్యవసానం ఎంత ఘోరంగా ఉంటుందో నీకు అర్థవంతం కాగలిగాది. నువ్వు దేవుని కుమార్తెవు, నువ్వు దేవుని కుమారుడవు. నా ఆరోగ్యాన్ని బట్టి, నా బలమును బట్టి ఇంకో సంవత్సరానికి వెళ్ళిపోయారు నువ్వు అనుకుంటున్నావు. ఇంకో సంవత్సరాన్ని నీకు ఇవ్వటానికి నీ బలము కాదు, నీ ఆరోగ్యం కాదు, లేక నువ్వు తీసుకునే ఔషధాలు కాదు, నువ్వు తీసుకునే పోషణ కాదు. ఆయన ఉచితమైన కృప తండ్రి అయిన దేవునికి, కుమారుడని యేసుక్రీస్తు. ఈరోజు తండ్రి అయిన దేవునికి, క్రీస్తుకు మనం ఒక చెట్టులాగా మధ్య ఉన్నాం. తండ్రి అయిన దేవుని కోపం మన దిగి వస్తుంది. ఆ కోపం దిగి వచ్చినప్పుడు ఫలితము లేని మనకు ఆయన ఇచ్చే తీర్పు కఠినమైనది. తండ్రి నుండి వచ్చేటువంటి ఆ కఠినమైన తీర్పు నిత్య నరకాగ్నికి వెళ్ళే తీర్పు. అది మనకు సంభవించకుండా ఉండునట్లు
తండ్రి కుడిపార్శ్వమున మన నిమిత్తమై తోటమాలికి సూచనగా ఉన్న క్రీస్తు ప్రభు వేడుకొనుటను బట్టి ఆయన మొరను విన్నటువంటి తండ్రి ఇంకొక సంవత్సరం క్రీస్తుకు ఇవ్వగా, క్రీస్తు ఆ సంవత్సరం మనకివ్వగా, ఈ సంవత్సరంలోనైనా మనం ఫలించాలి అన్నదే దేవుడు కోరుకునేది. ఈరోజు నువ్వు ఆలోచించు, మనం ఫలించిన జీవితంలో ప్రయాణం చేయాలి. అందుకే దేవుడు ఈ సంవత్సరం ఇచ్చాడు. ఎందుకో దేవుడు ఇవ్వలేదు. నీ జీవితంలో ఇంకా ఫలించకుండా, సంపూర్ణతలోకి పోకుండా, ఇంకా అసంపూర్ణత కలిగి, ఇటు వెచ్చగా కాక అటు చల్లగా కాక ఒక నులివెచ్చని జీవితం అనేది నువ్వు గడుపుతూ ఉన్న వ్యక్తివైతే ఆ జీవితానికి స్వస్తి చెప్పి మనం సంపూర్ణులు కావటానికి ప్రయత్నించే వ్యక్తులుగా ఉండాలి. బైబిల్ ఏం చెప్పాది? క్రీస్తు నాకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మీరు కలిగి ఉండుడి అని ఎఫెస్సి 4:11-12 చెప్పాడు. మత్తయి సువార్త 5:48 అన్నాడు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మీరు కూడా పరిపూర్ణులై ఉండుడి అని చెప్పగలిగాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద ఉన్నప్పుడు జన్మలోనే ఆయన పరిశుద్ధుడు. ఆయన శిలువ మీదికి వెళ్ళి ప్రాణాన్ని పోగొట్టుకునేంత వరకు కూడా ఆయన పరిశుద్ధతలో సంపూర్ణుడు. క్రీస్తు జీవించిన కాలములో ఎక్కడైనా క్రీస్తులోనికి, లోకానికి సంబంధించిన ఒక్క పాపము తనలోనికి వచ్చి ఉంటే పరిశుద్ధతలో క్రీస్తు సంపూర్ణుడు కాదు. అందుకే క్రీస్తు లోకానికి సవాలు విసిరివేశాడు, నాలో పాపం ఉందని మీలో ఎవడైనా స్థాపింపగలడా? లోకములో ఎంతోమంది అవతార పురుషులు పుట్టారు, ఇటువంటి మాట ఎవడు కూడా చెప్పలేదు. అయితే క్రీస్తు ఆయన ఈ మాట ఒక్కడే చెప్పాడు, ఒక సవాల్. నాలో పాపముందని ఎవడైనా మీ చూపుడు వేలుతో చూపించగలుగుతాడా? ఎవడు ఇది వరకు చూపినవాడు ఎవడు లేడు. క్రీస్తు అంటే పట్టనివాడు, గిట్టనివాడు, విమర్శనాత్మకమైన రీతిగా ఎంతైనా ప్రభుని విమర్శించవచ్చునేమో, కానీ క్రీస్తుని కలిగిన వాడు ఎవడైతే ఉంటాడో, నువ్వు ఫలానా వ్యక్తి అని క్రీస్తు బలహీనతను చూపించటానికి ఎక్కడా దేవుడు భూమి మీద ఎవ్వరికి కూడా అవకాశాన్ని కల్పించలేదు. గాబ్రియేలు దూత చెప్పింది, మరియమ్మ పుట్టబోయేవాడు పరిశుద్ధుడు. జన్మలో క్రీస్తు పరిశుద్ధుడు, తనువు చాలించేంత వరకు కూడా పరిశుద్ధుడే. అందుకే ఆయన పరిశుద్ధతలో సంపూర్ణుడు. ఏ రోజు మారు మనసు పొందితేమో, ఏ రోజు మన పాపక్షమాపణ నొందితేమో, ఏ రోజున బాప్తిసం తీసుకుంటేమో, ఆ రోజు నుంచి ప్రారంభమైంది నీ ఆత్మీయ జీవితం. ఈ భూమి మీద తనువు చాలించేంత వరకు ఆ ఆత్మీయత కాపాడుకో, దాన్ని కొనసాగించుకో అని పిలుపు వచ్చిన తర్వాత నీవు ఆత్మీయతలో సంపూర్ణాలు. నువ్వు ఫలించిన వ్యక్తివి నీవు. ఎక్కడ కానీ నీ సంపూర్ణతను అసంపూర్ణతలోనికి తెచ్చిపెట్టే ఏ బలహీనత కూడా నీలోనికి రానివ్వకుండా నీవు చూసుకోవాలి. బలహీనత రాగలిగితే పరిపూర్ణతను పోగొట్టుకున్నట్లే. నీవింక అసంపూర్ణతలో ఉన్నట్టుగానే అసంపూర్ణత కలిగిన జీవితం పరలోకానికి తీసుకుని వెళ్ళదు. అందుకే నా ప్రియుడు తన ఉద్యాన వనమునకు వేంచేస్తున్నాడు తనకిష్టమైన ఫలముల నిమిత్తం. ఉద్యానవన మన సంఘములో ఒక చెట్టుగా నాటబడిన మనం ఫలించిన వ్యక్తి అయితే వారి దగ్గరికే దేవుడు వస్తాడు. సంఘము వెలుపట దేవుడు ఎక్కడికి కానీ రాడు, ఎక్కడికి రాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, బైబిలు గ్రంథంలో మనం చూస్తే యెరూషలేమునకు ఎన్ని గుమ్మాలు? 12 గుమ్మములు. 12 గుమ్మాలు ఉన్నాయి. మీరు ఎప్పుడైనా వెళ్తే అన్ని గుమ్మాలు తెరవబడి ఉంటాయి, ఒక్క గుమ్మం మాత్రం తెరవబడి ఉంటుంది. ఏ గుమ్మము? తూర్పు ద్వారం. తూర్పు గుమ్మం మాత్రం తెరవబడి ఉంటుంది. అది అన్ని గుమ్మాల గుండి నేను పోయి వచ్చాను, అన్ని గుమ్మాలు. ఈ గుమ్మాల గురించి నెహమ్యాలో మీకు రాస్తాడు 12 గుమ్మాల గురించి.
అన్ని గుమ్మములోంచి నేను పోయాను. అయితే తూర్పు ద్వారం అనే గుమ్మము దగ్గర నిలబడి ఎన్నో అక్కడ ఫోటోలు తీసుకోవడం జరిగింది. ఆ తూర్పు గుమ్మము ఎందుకు అది మూయబడి ఉంది? 11 గుమ్మాలు ఎందుకు తెరవబడగలిగాయి? ఆ తూర్పు ద్వారపు యొక్క గుమ్మము చుట్టూ కూడా సమాధులే. అస్సలకింత ఖాళీ కనిపించదు మీకు. ఇదంతా కూడా ఒలీవల కొండల మీదనే ఉంటుంది. ఎత్తైన పర్వతాలు మీకు అస్సలు కనిపించవు. అసలు కదా కొంచెం స్థలము చూద్దామన్నా కూడా. అయితే ఆ తూర్పు ద్వారం అనేది ఎప్పుడు తెరవబడుతుంది అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఒలీవల కొండల నుండి ఆరోహణమై ఏం చేశాడు? వెళ్ళాడు. ఆరోహణమై వెళ్ళిన తర్వాత ఆయన ఎక్కడి నుండి ఆరోహణమై వెళ్ళాడో తిరిగి అదే స్థలములో తన పాదాన్ని ఏం చేస్తాడు? మోపుతాడు. బైబిల్ చెబుతుంది, ప్రభువు ఎక్కడైతే గన తన పాదాలు మోపి ఎత్తబడ్డాడో ఆ పాదాలు పెట్టిన స్థలం దరిదాపు వాళ్ళు ఒక చక్కగా ఆ పాదాలుండే స్థలంలో మాత్రమే చక్కగా వాళ్ళు దాన్ని గ్లాస్తో భద్రపరిచేశారు. తర్వాత విస్తారమైన స్థలం, దాని చుట్టూ కూడా ఒక చిన్న గుడిలాగా. ఆ తర్వాత మళ్ళీ ప్రాకారం. ఆ ప్రాకారం ఆ రోజుల్లో ప్రభువు ఎత్తబడినప్పుడు కట్టబడినటువంటి ఆ ప్రాకారపు రాళ్ళు కూడా ఇప్పుడు అలాగే ఉంటాయి. ప్రాకారానికి ప్రాకారం ముందు విస్తారమైన స్థలం ఉంటుంది. తర్వాత ఒక చిన్న టెంపుల్ గుడిలాగా ఉంటుంది. తర్వాత లోపల చూస్తే అని ఎక్కడైతే ఎత్తబడిన పాదాల స్థలంలో గ్లాస్తో దాన్ని భద్రపరిచేసిటారు. అందుకని ఇజ్రాయేలు దేశస్థులే కాదు, బయట దేశానికి సంబంధించిన వ్యక్తులు కూడా 3 అడుగులు వెడల్పు 6 అడుగులు పొడుతో కొన్ని కోట్ల రూపాయలు ఆ ప్రభుత్వానికి కట్టి ఆ స్థలాన్ని తీసుకుని చనిపోయినటువంటి వారు ఎవరైనా ఉంటే అక్కడికి తీసుకొని వచ్చి పాతి పెడతారు. ధనికులు అక్కడ వారు అక్కడే పాతి పెడతారు. ఎందుకు అక్కడ పాతి పెడతారంటే, ప్రభువు వచ్చేటోడు మొట్టమొదట ఎక్కడ పాదాన్ని పెట్టి ఆరోహణమై వెళ్ళిపోయాడో అక్కడికే వస్తానన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆయన మొదట అక్కడే అడుగు పెడతాడని ఆ స్థలమంతా కూడా ఎంతోమంది ఒలీవల కొండలంతా సమాధులతో నింపబడిపోయి ఉంటాయి. తూర్పు ద్వారము దగ్గర కూడా నీకు రవ్వంత స్థలం ఉండదు, అంతా సమాధులే ఉంటాయి. పోవటానికి కొంచెం దారి ఉంటుందంతే. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, అది వారికున్న విశ్వాసం, వారికున్న నమ్మకం. అయితే బైబిల్ ఏం చెబుతోంది? యేసుక్రీస్తు ప్రభువు ఆయన దివిని విడిచిపెట్టి ఆయన మహిమ దేహముతో దేవుడు వచ్చేటప్పుడు సమాధుల్లో ఉన్నటువంటి వారు, వారి శరీరం మట్టి కాబట్టి మట్టి శరీరం మట్టితో కలిసిపోయింది. వారి ప్రాణాత్మ ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. బైబిల్ ఏమంటుంది? మీ జీవం నా జీవపు మూటలో నేను కట్టిపెట్టి ఉన్నాను అని బైబిల్ చెబుతాడు. పత్రికల్లో ఏమంటాడు? మీ జీవము యేసు క్రీస్తుతో కూడా దేవుని యందు ఏమై ఉన్నది? దాచబడి. నేను చనిపోయాను అనుకో, నా శరీరం మట్టికి వెళ్ళిపోతుంది, నా ప్రాణాత్మ మాత్రం ఎవరి దగ్గరికి వెళ్ళిపోతుంది? దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. యేసు ప్రభు వచ్చేటప్పుడు నా ప్రాణాత్మ మట్టిలో కలిసిపోయిన నా శరీరంలోనికి వెళ్ళిపోతుంది. వెళ్ళిన వెంటనే ఆ మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చబడిపోతుంది. మహిమ శరీరంగా మార్చబడిపోయి ప్రభువుతో పాటు ఎక్కడికి వెళ్ళిపోతాం? పరలోకానికి వెళ్ళిపోగలుగుతాం. ఈ రోజుల్లో చాలామంది వ్యక్తులు తమ మట్టి శరీరాన్ని మట్టిలోకి వెళ్ళిపోతుందని ప్రసంగాలు వచ్చేప్పుడు మన్నైనది వెనుకటి వలెనే మళ్ళీ మన్నైపోతుంది. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. వీళ్ళు చాలామంది సమాధుల పండుగని సమాధులకి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ శరీరం దేంట్లో కలిసిపోయింది? ఇప్పుడు మట్టి దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు, మట్టి దగ్గరికి వెళ్ళి పువ్వులు, మట్టి దగ్గరికి వెళ్ళి పూజలు. ఇప్పుడు మీరు విగ్రహారాధన చేస్తున్నారా లేదా? భూమే ఒక దేవుడు అయిపోతుంది వీళ్ళకి. ఈ శరీరం మట్టి నుంచి తీయబడింది, మట్టి నుంచి తీయబడి చేయబడింది. ఇది మట్టిలోకి వెళ్ళిన తర్వాత ఈ మట్టి శరీరం మట్టిలో కలిసిపోతుంది. ఇంకా
ఇంకా అది భూమికి సంబంధించింది. వీళ్ళు సమాధుల పండుగ అని చెప్పని అక్కడికి వెళ్ళి భూమికి నమస్కారాలు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఎంత అజ్ఞానులు, ఎంత అవివేకులు వీరు. అందుకే దేవుడు అన్నాడు, యేసు ప్రభు, మీరు సున్నము కొట్టిన సమాధులు అసహించుకున్నాడు దేవుడు. పైకేమో తెల్లగా ఉంటుంది, శుభ్రం చేస్తారు, మళ్ళీ వెళ్ళి సున్నాలు కొడతారు. బాగానే ఉందిరా బాబు, లోపలంతా కల్మషము, పైన మాత్రము తెల్లగా ఉంది. ప్రభు చెప్పిన మాట నేను చెప్పలేదు. దేవుని నమ్ముకున్న బిడ్డలం దేవుని వంటి జీవితం నాకు కావాలి అని దానికోసం ప్రయాసపడదాం. నామకర్త క్రైస్తవులుగా ఆ చెత్త జీవితం వద్దు. ఎందుకంటే నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేస్తున్నాడు తనకిష్టమైన ఫలముల కోసం. ప్రియుడైన క్రీస్తు ఉద్యానవన సంఘములో ఒక చెట్టులాగా నిన్ను నాటాడు. నువ్వు ఫలించలేదని దేవుని తీర్పు నీ మీదకి వచ్చేటప్పుడు తోటమాలిన క్రీస్తే తండ్రైన దేవునికి మొరపెట్టి 1 సంవత్సరం తీసుకొని ఆ సంవత్సరాన్ని నీకిచ్చాడు. ఎందుకు అంటే ఇక్కడ నీవేం కావాలని? ఫలించాలని. నువ్వు ఫలిస్తే సంఘంలో నీ దగ్గరికి వస్తాడు. సమాధిలోనికి దేవుడు రాడు. బైబిల్ ఏం చెప్తుంది? నా ప్రియుడు తన ఉద్యానవనమునకు. ప్రభు వచ్చేది ఉద్యానం అనే సంఘంకి వస్తానరా బాబు, సమాధుల దగ్గర నేను ఎందుకు పోతా? వాడు ఏమన్నా సమాధి చేయబడిని, వాడు పరిశుద్ధుడుగా ఉన్నాడు అనుకో, తప్పనిసరిగా వాడు ఉన్న స్థలంలో నుంచేనే పరిశుద్ధుడైనటువంటి వాడు ఎక్కడైనా వాడు చచ్చిపోయి సమాధి చేయబడిని. యేసమ్మ వచ్చేటప్పుడు వాడు ఉండే స్థలంలో నుంచి ఈ సమాధుల్లోనే వేయాలి. ఇక్కడ నా అక్క ఉంది, నా అన్న ఉన్నాడు, మా అమ్మ ఉంది, మా తాత ఉన్నాడు, మా అవ్వ ఉన్నాడు, వీళ్ళు ఇక్కడ ఉంటారు. పరలోకంలో ఉండరు వీళ్ళు. మా తాతను అడేయాల అట్లొద్దు. మా నాన్న చనిపోయి దేవుని దగ్గర ఉన్నాడు, నేను అక్కడికి పోలాను, ఇక్కడ సమాధులు ఉండాలని వద్దు. ఇక్కడ ఈ లోకములో ఇక్కడ పలానా సమాధిలో మా అమ్మ ఉంది, మా నాన్న ఉన్నాడు, మా తాత ఉన్నాడు, మా యవ్వ ఉంది, నేను చచ్చిపోతే నేను మనవడగా ఆడికే పోవాలా? ఈడ ఎత్తుకొని చేస్తూ ఉన్నాం, కానీ పరలోకానికి పోవాలని ఏమైనా ఆలోచన వచ్చిందా? వచ్చిందమ్మా పుష్పమ్మా? లే. ఈ నామకర్త క్రైస్తవులు కూడా మన ఇల్లాదులు ఆడి ఉన్నాం కదా, మీరు కూడా ఆటికి వచ్చారు. చచ్చేటప్పుడు సమాధి దొరకదు మనకు. వీళ్ళు పోరు తట్టుకోలేకనే ఆడ సమాధి స్థలం తీస్తే నేను చచ్చిపోతే కూడా చూడు, పాస్టర్ గారు సమాధి స్థలం కూడా లేకుండా చేసేసాడని. కాబట్టి నామకర్త క్రైస్తవులు సమాధుల స్థలాలు చూపించి మన ఇల్లాదులు ఆడు ఉండారు. కాబట్టి ఎందుకు నువ్వు ఆ గుడికి పోయేది, ఎందుకు నువ్వు ఆ బోధనేది? ఇలా మాయ మాటలు చెప్పేవాళ్ళంతా సైతాను లోపల వాళ్ళు నిండుకోనుంది. వాళ్ళ మాట నెద్దండి. వాళ్ళు పోయే వాళ్ళని కూడా పోనివ్వరు. వాళ్ళు ఇంకన్నా మారు మనసు పోతే మంచిది. గమనించాలి, జీవితంలో ఎప్పుడు కానీ మనం సత్యాన్ని సరైన రీతిగా అర్థం చేసుకొని భవిష్యత్తు నడిపించుకోవాలి. అంతే తప్ప ఒక్కొక్కసారి సత్యానికి భిన్నమైనటువంటి కార్యాల్లో మనము నామకర్త క్రైస్తవులు నిజ క్రైస్తవులని మిమ్మల్ని కూడా చెడగొట్టేస్తూ ఉంటారు. వాళ్ళు చెంపపెట్టు కొట్టేటట్టుగా సత్యాన్ని చెప్పాలి. అప్పుడే ఒక ఆత్మీయ విప్లవం అనేది నీ ద్వారా రాగలుగుతుంది.